మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అన్నార్తుల ఆకలి నింపడమే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం.
నూజివీడులో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఏలూరులో పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం. 1 నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్యే బడేటి చంటి. పాల్గొన్న కలెక్టర్. పోలీస్ కోఆపరేటివ్ నూతన భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశం. అన్నా క్యాంటీన్లను పేద ప్రజలు సద్వినియోగపరుచుకోవాలి. మాజీ ఎమ్మెల్యే గన్ని, మేయర్ నూజహాన్ పెదబాబు, జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడులతో కలిసి అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. మహిళా డాక్టర్పై అత్యాచారం అమానుషం, నిందితులను కఠినంగా శిక్షించాలి. మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేసిన డాక్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నార్తుల ఆకలి నింపడమే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు పట్టణంలోని రామాయమ్మరావుపేటలో అన్నా క్యాంటీన్ను మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం ప్రారంభించారు. ప్రజలకు దగ్గరుండి అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, కార్మికులు, ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణాలకు వస్తుంటారని, అల్పాహారం, భోజనానికి వందల రూపాయలు ఖర్చు అవుతుంటాయని తెలిపారు. అలాంటి పేదలకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రజలను సంతోషపరిచేలా వారి ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించడం కూటమి ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధితో పాటు అన్ని రంగాలను అభివృద్ధి బాట పట్టించి యువతకు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీలలో ప్రధానమైన 5 హామీలకు సంతకాలు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే వారి ఇంటి వద్దే అందిస్తున్నామని అన్నారు. వృద్ధులు, వితంతువులకు 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచడంతో పాటు 3 నెలల బకాయిలతో కలిపి 7,000 రూపాయలను ఒకేసారి చెల్లించామని అన్నారు. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5,000 నుండి 10,000 రూపాయలకు పెన్షన్ పెంచామని తెలిపారు. 16,700 పోస్టులతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేశామని, పారిశ్రామిక రంగంలో నైపుణ్యం కలిగిన వారికి డిమాండ్ ఉందని, అందుకే యువతకు అభిరుచి కలిగిన రంగంలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిరుపేదల ఆకలిని తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థల నిధులను వారి అనుమతి లేకుండా, వారికి తెలియకుండా పూర్తిగా మళ్లించిన ఘనత గత ప్రభుత్వానిదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, రాష్ట్రానికి చేసిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూటమి నేతలకు ఉందని అన్నారు. అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి పార్థసారథి చెప్పారు. అనంతరం అన్నా క్యాంటీన్లో అల్పాహారాన్ని మంత్రి ప్రజలతో కలిసి రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి, డిఈ లక్ష్మీనారాయణ, వార్డు కౌన్సిలర్ చెరుకూరి దుర్గాప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భోజనం, రాత్రి భోజనం మరి ఈ రోజు మరి ప్రారంభించడం నూజివీడులో ఇది చాలా గొప్ప కార్యక్రమం. మరి ఏదైతే సూపర్ 6 పథకాల్లో ఉందో ఆ పథకాన్ని కూడా ప్రారంభించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో, అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు ఈరోజు నిన్న అన్నా క్యాంటీన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. నూజివీడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పేదల సంతోష వాతావరణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల్లో, ఎన్నిక అవగానే ప్రమాణ స్వీకారం చేయగానే 5 సంతకాల రూపంలో వాటన్నింటినీ కూడా అమలు చేసే కార్యాచరణ ప్రకటించడం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం యొక్క గొప్పతనం అని చెప్పేసి మనం చేస్తాం. ఆయన చేసిన 5 సంతకాలు కూడా
రాష్ట్ర భవిష్యత్తుకి ఒక దిశానిర్దేశంలాగా ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాం. ఎన్టీఆర్ భరోసా ద్వారా దాదాపు 65 లక్షల మంది వృద్ధులకి, వితంతువులకి, అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్ కానుండి 3,000 నుంచి 4,000 రూపాయలు, అంగవైకల్యం ఉన్న వారికి 3,000 నుంచి 6,000 రూపాయలు, దీర్ఘ వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు, 5,000 నుంచి 10,000 రూపాయలు, ఈ విధంగా పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయ రంగ అభివృద్ధి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కలగాలి అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తాను. తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేస్తాం. ప్రజలకి సంతోషకరమైన పరిపాలన అందించే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా మనం చేస్తాం. పేదవారికి పట్టెడన్నం పెట్టే ఆశయంతో పేదల పక్షపాతిగా కూటమి ప్రభుత్వం పయనిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు. సమాజాన్ని ముందుకు నడిపించేలా సేవలందించే వారికి స్ఫూర్తిగా నిలిచేందుకే ఎమ్మెల్యేగా తన తొలి నెల జీతం 1,25,000 రూపాయలను కూడా అన్నా క్యాంటీన్ నిర్వహణకు విరాళమిస్తున్నానని నేతల పేదల హర్షాతిరేకాల మధ్య ఎమ్మెల్యే చంటి ప్రకటించారు. 2019 నుండి 24 మధ్య జగన్ ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేయగా 2024 ఎన్నికల్లో కూటమి అగ్రనాయకత్వం అన్నా క్యాంటీన్ మేనిఫెస్టోలో పెట్టడం, అధికారంలోకి వచ్చిన అనంతరం శుక్రవారం ఉదయం అన్నా క్యాంటీన్లను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆర్ఆర్పేటలోని అన్నా క్యాంటీన్తో పాటు తంగెళ్లమూడిలోని అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులతో కలిసి బడేటి ప్రారంభించారు. తొలుత టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్యాంటీన్లో పేదలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వైసీపీ ధ్వంసం చేసిన పేదవారి ఆకలి ఆశల సౌధాలను తిరిగి పునర్నిర్మించే బాధ్యత తీసుకున్న కూటమి ప్రభుత్వం లక్ష్య సాధన దిశగా పయనిస్తోందని అన్నారు. ఇందుకు దాతల సహకారం అవసరమన్న విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే చంటి దీనికి తానే తొలి స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేగా తన తొలి నెల జీతం 1,25,000 రూపాయలను అన్నా క్యాంటీన్ నిర్వహణకు విరాళంగా ఇస్తున్నట్లు కూటమి నేతలు పేదల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. దాతృత్వం కలిగిన నేతలు, దాతలు సమాజాన్ని ముందుకు నడిపించేందుకు సంసిద్ధం కావాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ పేదలెవరూ పస్తులుండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ కజావలి, కార్పొరేషన్ కమిషనర్ చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, నాయకులు పెద్దిబోయిన శివప్రసాద్, పూజారి నిరంజన్, నాయుడు సోము, మాగంటి ప్రభాకర్, వందనాల శ్రీను, నెర్సు గంగరాజు, ఆర్నేపల్లి తిరుపతి, టీడీపీ నగర అధ్యక్షులు శివప్రసాద్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజు జనాలు ఎక్కువ అంటున్నారు. మేము ఎలాగో అడ్డిగో గారు ఒకటి న్యూజిలాండ్లో ఓపెన్ చేస్తాం. సో దీని పర్పస్ ఏంటంటే సబ్సిడైజ్డ్, హైజీనిక్ అండ్ అఫోర్డబుల్ ఫుడ్ ఫర్ ద పీపుల్. సో నో సింగిల్ పర్సన్ షుడ్ గో హంగ్రీ ఉద్దేశంతో అందరికీ ₹5 మార్నింగ్, మధ్యాహ్నం అండ్ డిన్నర్ 3 సారి మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు టైమింగ్ చూస్తే 7 to 10 o'clock, 7:30 to 10 o'clock in the morning, in the afternoon, and 7 to 9 in the evening మనకి ఇవ్వడం జరుగుతుంది డిన్నర్ కూడా. సో ఇది
మనకి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసాము, ఇంకా 4 మన మున్సిపల్ ఏరియా కూడా ఓపెన్ చేస్తున్నాము, న్యూ సిటీ ఓపెన్ చేస్తున్నాము. సో అందరూ ఆల్ ద పూర్ పీపుల్ ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేస్ట్ కూడా క్వాలిటీ కూడా అన్నీ మనం చూసుకుంటున్నాము, బాగానే ఉంటుంది. దీనిపైన ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మాకు రైజ్ చేయాలి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఆ 100లో ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరుకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు ఈ రోజునే తెరవబడినాయి. ప్రతి క్యాంటీన్లో కూడా 350 మంది టిఫిను, 350 మంది భోజనం పొద్దున్న సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఖ్యని కార్పొరేషన్ అవడం వల్ల 100 నుంచి 150 వరకు పెంచమని కమిషనర్ గారిని అడిగాం. భవిష్యత్తులో అది కూడా పెంచడం జరుగుద్ది. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఇక్కడికి పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కాబట్టి అనేక మంది పేదలు కూడా ఇక్కడ కార్పొరేషన్లో జీవనం సాగిస్తున్నారు. ఉపాధి పనులు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతోనే 4 క్యాంటీన్లు కూడా ఇమీడియట్ తెరవడం జరిగింది. ఎవరైతే వెచ్చించగలరో 100 రూపాయల నుంచి 200 లేకపోతే 500 వెచ్చించగలరో వాళ్ళు తిన్నప్పటికీ కూడా వాళ్ళు అన్నా క్యాంటీన్ తరఫున డొనేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పేద ప్రజానీకానికి ఉపయోగపడాలి కాబట్టి దాతృత్వాన్ని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. సంపన్నులు ఎంతో కొంత వెచ్చిస్తేనే సమాజ సేవ కోసం రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఆ అభివృద్ధి చెందులో భాగంగా మళ్ళీ వాళ్ళకి ఆదాయ మార్గాల్లో వాళ్ళ వ్యాపారం ద్వారా వాళ్ళకే వస్తాయి. వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి అంటే వ్యాపారం ఉంటుంది. ప్రతి వ్యాపారస్తుడు కూడా మరి అభివృద్ధి దిశగా చేయడానికి వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంత దాన్ని సమాజ సేవకు ఉపయోగించుకోవాలని సందర్భంగా ఆ స్ఫూర్తి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నింపారో ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవకు ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం. మరి ఈ రోజున ఒక మంచి శుభ కార్యక్రమం, అన్నం పెట్టేటువంటి పేద ప్రజలకి అన్నం పెట్టాలి, ఎవరో కూడా పస్తులతో ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఏర్పడినటువంటి అన్నా క్యాంటీన్ని తిరిగి ప్రారంభించడం ఈరోజు గౌరవ శాసనసభ్యులు బడేటి సంటి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మేయర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున ఏలూరు నియోజకవర్గం ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే గత 14 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు నడిచినాయో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నాయకుల మీద ఒక దేశంతో పేదల పొట్టలు కొట్టినటువంటి పరిస్థితి చూసాం. మరలా ఈ రోజున ఏదైతే పేద ప్రజలను ఆదుకోవాలి, ఎక్కడా కూడా ఆకలితో అలమటించకూడదు, అందరూ కూడా కడుపు నిండా భోజనం చేయాలి, వారికి ఫ్రీగా పెట్టాలి, ఫ్రీలోనే కొద్దిపాటు 5 రూపాయలు తీసుకొని మాత్రమే భోజనం పెట్టాలన్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా హర్షిస్తూ ఉంది. దాన్ని స్వాగతించాలి కానీ విమర్శ చేయకూడదు అనేది జ్ఞానం లేనటువంటి వాయిస్ అని మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు మా అందరం కూడా భాగస్వాములు అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క అన్నపూర్ణ అనేటువంటి కార్యక్రమం ఏదైతే అన్నా క్యాంటీన్ అన్నం పెట్టేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి చాలా సంతోషం. మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు చంటి గారి చేతుల మీదుగా ఏలూరు నియోజకవర్గంలో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 4 అన్నా క్యాంటీన్లు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ రెడ్డప్పల్ నాయుడు గారి చేతుల మీదుగా ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నరు మరి అన్నా క్యాంటీన్ల ద్వారా పెట్టాలని చెప్పి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో మరి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలో మాటగానే మరి ఎలక్షన్ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల కాలంలోనే మరి రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాలు ఉంటే దాంట్లోనే 100 అన్నా క్యాంటీన్లు, ఆ 100లో మరి ఏలూరులోనే మరి 4 అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రజలందరూ కూడా మరి ఎమ్మెల్యే చంటి గారి కృషి వల్ల ఈ 4 కూడా త్వరితగతిన ఓపెన్ అవ్వాలని చెప్పేసి గౌరవ మేయర్ గారికి, గౌరవ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఏలూరు నగరంలో కాకుండా జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాతలు ఈ అన్నా క్యాంటీన్లు సహకరిస్తే ఈ 4 అన్నా క్యాంటీన్లు కొంచెం బాగా అభివృద్ధి చేసి మరి సుమారు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి 1000 మంది దాకా కూడా భోజనం టిఫిన్లు పెట్టే దిశగా నేను కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి దాతలందరూ కూడా రావాలి, దీన్ని చక్కగా మేము మెయింటైన్ చేస్తాము, హైజెనిక్ ఫుడ్ పేద ప్రజలందరికీ కూడా పెడతాము, ప్రజలందరూ అవసరాలు తీరుస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళు ఇచ్చిన హామీని మరి రెడ్డప్పల్ నాయుడు గారు కానివ్వండి, అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, గౌరవ మేయర్ గారు, మరి ప్రజాప్రతినిధులు, నాయకులు మేమందరం కూడా పేద ప్రజలకు అన్నం పెట్టే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోఆపరేటివ్ సొసైటీని 1932వ సంవత్సరంలో జిల్లా పోలీస్ కేంద్రంలో ఏర్పాటు చేయడమైందని అప్పటి నుండి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు స్వంత భవనాన్ని ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గల పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ 4 నెలల వ్యవధిలో ఎస్వీఎల్ కన్స్ట్రక్షన్స్ కాకినాడ కాంట్రాక్టర్ స్వామి ఆధ్వర్యంలో పటిష్టంగా సుమారు 28 లక్షల వ్యయంతో భవన నిర్మాణం నిర్మించడం జరిగింది. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నూతనంగా నిర్మించబడిన పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సభ్యులందరికీ క్రమ పద్ధతిలో లోన్లను మంజూరు చేస్తూ ప్రతి నెల వారి జీతం నుండి మినహాయింపు చేయడం జరుగుతుందని, జిల్లా హోంగార్డ్స్ జిల్లా ఎస్పీని కలిసి వారికి కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ నందు సభ్యత్వం కల్పించి వారు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల లోన్లు మంజూరు చేయవలసిందిగా అభ్యర్థించగా జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసిన తర్వాత దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపరాణి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ బోర్డు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ అబ్దుల్ ఖాదిర్, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీహరి, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐ పవన్ కుమార్, కోఆపరేటివ్ సెక్రటరీ ఆర్ఎస్ ఐ సత్యనారాయణ, కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్ అకౌంటెంట్ ఎండి అబ్దుల్ అలీం, ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణంరాజు, కోఆపరేటివ్ సెక్రటరీ ఏఆర్ఎస్ఐ శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, శానం రమేష్ బాబు, ఎస్ఐ కె రాంబాబు, ఆర్ఎస్ఐ నరేంద్ర మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. गणाध्यक्षाय नमः भारतंत्रे नमः स्वाहाय नमः सत्ताय नमः कृष्णे नमः नित्यपुष्पाय नमः आदित्ये नमः पद्मोके नमः पद्मनाभप्रिये नमः देवताय घातं यज्ञपते स्वस्तदुष्पदेवो शान्तिस्य तस्य भुजा चन्द्रः तत्संयवरावृणीमहे नासेभ्यः बोद्धञ्जगादवेशं तन्नास्तत्राञ्जनं प्रकल्पयामि लक्ष्मीं दासीभूत समस्तदेवतां श्रीमन्मन्दकटाक्षभवत् ब्रह्मेन्द्र गंगाधरां स्वां लक्ष्मीस्या प्रसन्नाम सर्वदा नमस्ते अष्टलक्ष्मी समेत वैभवलक्ष्मी समेत वरलक्ष्मी देव्यै नमः सवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि नमस्काराणि समर्पयामि शमक्रं वर्गन्नामे सतञ्जीव सतवर्धमानः ఇక్కడ అందరూ నేను మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు, అడిషనల్ ఎస్పీ ఏఎస్పీ డిఎస్పీ ఏలూరు, తర్వాత మన సెక్రటరీ కార్పొరేషన్ అందరూ రావడం జరిగింది. ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది మన పోలీస్ వెల్ఫేర్కి ఒక చాలా ముఖ్యమైన భూమిక వహిస్తుంది. ఈ అందరూ కలిసి ఒక థ్రిఫ్ట్ ఫండ్గా పోలీస్ వ్యవస్థ ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం కావచ్చు, చదువుల నిమిత్తం కావచ్చు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ నిమిత్తం కావచ్చు, వాళ్ళలో వాళ్ళు ఒక కోఆపరేటివ్ సొసైటీగా మారి తక్కువ వడ్డీలో రుణాలు పొంది ఆ డబ్బులు కూడా వాళ్ళు సేవ్ చేసుకునేటట్టుగా ఈ సొసైటీని రూపకల్పన చేయడం జరిగింది పాత సీనియర్స్ అందరూ. ఈ సొసైటీని ఇంకా మంచిగా మనం ముందుకు తీసుకుపోవడానికి ఈ సొసైటీలో కూడా కొన్ని డిజిటలైజేషన్ పెట్టడము, ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచడము, అంతేకాకుండా లోన్స్ మనం ఇంకా వాళ్ళకి మంచి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంకా కొంచెం పెంచి ఇవ్వడము, ఎలా ముందుకు తీసుకెళ్తామన్నది ఒకసారి మన సెక్రటరీ గారు కావచ్చు, తర్వాత మన మిగిలిన స్టాఫ్తో కూడా చర్చించడం జరిగింది. ఇంకా బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటిలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మన సొసైటీలో ఇంప్లిమెంట్ చేసి మనం ద బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. దాంట్లో ముఖ్యంగా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ప్రీవియస్ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్, అడిషనల్ ఎస్పీ ఏసీబీ, ద సొసైటీ సెక్రటరీ ఎవరైతే ఈ హార్డ్ వర్క్ చేసి ఈ బిల్డింగ్ని గ్రౌండ్ అప్ నుంచి 3 monthsలో కన్స్ట్రక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ద కాంట్రాక్టర్ కూడా చాలా ఫాస్ట్గా ఇది చేశారు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను శరవేగంగా పనులు జరుగుతుంది. అంతకుముందు కూడా ఇంత మంచి బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీకి రావడం చాలా గర్వకారణం కూడా. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్.
feels very happy to start this. We'll take it further. Thank you. ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా నెరవేర్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు 1 టౌన్ ప్రాంతంలోని బాలాజీ థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను, 2 టౌన్ ప్రాంతంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్లతో కలిసి టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్యాంటీన్లో పేదలకు భోజన పదార్థాలను స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం సంతోషదాయకమని అన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, స్ఫూర్తివంతమైన సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంపన్నులు తాము సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సామాజిక సేవలకు కేటాయించాలని అన్నారు. తానిచ్చిన పిలుపుతో ఇద్దరూ ఒక్కొక్కరుగా ₹1,00,000 చొప్పున మొత్తం ₹2,00,000 విరాళం అందించడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ, ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాల మేరకు కార్పొరేషన్ నిధులు ₹36 లక్షల కేటాయించి నగరపాలక సంస్థ పరిధిలోని మొత్తం 4 అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు పనులు పూర్తి చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ బంకా రవికుమార్ అన్నా క్యాంటీన్కు ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే బడేటి చంటికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చంద్రశేఖర్, జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, మారం అను, కొట్టు మనోజ్, చోడే బాలు, కోలపల్లి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేలాలి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకత్వం. పెద్ద తిరుపతిలో ఏదైతే నిత్యాన్నదానం పథకం పెట్టి ఆయన అందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడానికి ఒక మంచి ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు, ఆయన పేరు మీద మరి అన్నా క్యాంటీన్ అని చెప్పి పేరు పెట్టడమే కాకుండా మరి అలాగే డొక్కా సీతమ్మ గారు అని చెప్పి ఆవిడ ఈస్ట్ గోదావరి ఆడపడుచు ఆవిడ పేరు మీద కూడా మరి మధ్యాహ్న భోజన పథకానికి ఆ మహానుభావురాలు పేరు పెట్టడం కూడా చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో 100 క్యాంటీన్లు ప్రారంభించుకోవడం, అలాగే మరి రాబోయే రోజుల్లో మరొక 100 క్యాంటీన్లు కూడా ప్రారంభింప చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏలూరులో సోదరులు శాసనసభ్యులు బడేటి చంటి గారు కానీ, మేయర్ గారు కానీ, అలాగే అప్పలనాయుడు గారు కానీ అందరూ తెలుగుదేశం పార్టీ ఎన్డీఎస్ కుటుంబ సభ్యులందరి సమక్షంలో కూడా ఈ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకమని, రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం. ఏదైతే అన్నా క్యాంటీన్లు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించామో, మధ్యాహ్నం లంచ్ సెక్షన్లో కూడా మా జిల్లా ప్రెసిడెంట్ గారు, మేయర్ గారు, రెడ్డి అప్పలనాయుడు గారు అందరి సమక్షంలో మరి భోజనాలు కూడా ఈ రోజున మరి ప్రారంభించడం జరిగింది. నేను ఏదైతే ఒక స్ఫూర్తితో ఒక అడుగేసి నా నెల శాలరీ అన్నా క్యాంటీన్కి ఇచ్చానో ఆ స్ఫూర్తితో ఇందాక తెలుగుదేశం పార్టీ నాయకులు చెరుకు 1 లక్ష ఇస్తామని చెప్పి రావడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా రేపు నా చేతుల మీదుగా వాళ్ళిద్దరూ కూడా చెరుకు 1 లక్ష ఇస్తామని చెప్పారు. ఏదైతే మనం సంపాదిస్తామో మనం సంపాదించేదో దాంట్లో సమాజ సేవ కోసం పేదవాడికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో
వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరాను. వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా అభివృద్ధి కోసం ఇదంతా జరిగినప్పుడు ఆ అభివృద్ధి ఫలాలు మళ్ళీ వ్యాపారస్తుడి జేబులోకి వెళ్తాయి. తప్పనిసరిగా వ్యాపారస్తులు కానీ సంపన్న వర్గాలు కానీ దాతృత్వంతో వాళ్ళు చేసే కార్యక్రమాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. పేదవారి ఆకలి తీర్చేందుకు మరి యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తున్నారని తెలిసిన వెంటనే మరి పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు. మరి 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా మరి ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషం. మరి ఏదైతే గౌరవ మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రారంభించాలని యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని మరి ఆదేశాలు ఇచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి నిధులు రాకుండా సరే మరి కార్పొరేషన్ నుంచి మరి వెంటనే మన శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు దాదాపుగా 36 లక్షల రూపాయలతో ఈరోజు నగరంలో ఉన్న మరి అన్నా క్యాంటీన్లు 36 లక్షల రూపాయలతో ఈ యొక్క క్యాంటీన్లన్నీ కూడా మరి సిద్ధం చేసుకుంటారు. మరి ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేటటువంటి మరి ప్రజలకు కానివ్వండి, అలాగే కార్మికులకు కానివ్వండి ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. మరి అదేవిధంగా పేద ప్రజలుగా అందరూ కూడా మరి చక్కగా ఉపయోగించుకునేటటువంటి ఈ అన్నా క్యాంటీన్లకు సంబంధించి మరి ఏదైనా ఫంక్షన్లు చేసుకునేటువంటి పుట్టినరోజులు కానివ్వండి, ఇంకా వేడుకలు చేసుకునేటువంటి వారు కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్కి విరాళాలుగా ఇచ్చి మరి యొక్క అన్నా క్యాంటీన్లకి సహకరించాలని అందరినీ కూడా కోరుకుంటూ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం శోభ సంతరించుకుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. శాకాంబరీదేవి అలంకరణలో కుంకుళ్ళమ్మ అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. శాకాంబరి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అమ్మవారికి అర్చకులు పంచహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చండీ హోమం, ప్రత్యేక కుంకుమార్చనలు జరిపారు. ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు సమర్పించారు. यम वायुत्वात्मकाय धूपमर्गल्पयामि स्वाहा अग्नित्वात्मकाय धूपमर्गल्पयामि स्वाहा अमृतत्वात्मकाय अमृत नैवेद्यं मर्गल्पयामि स्वाहा माया हिंदी माया निपेश अवारनी आत्मका अवारी इनसे आवाज
శుక్రవారం ఈ సంవత్సరం కూడా అనేక రకాల పళ్లతోనూ కూరగాయలతోనూ అలంకారం చేయడం. ఈ అలంకారం ఉన్న అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు వారి వారి కోరికలు తీరుతుంటాయి. ఫలము అంటే ఫలించుట. ఈ ఫలాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న భక్తులకి వారి వారి కోరికలు ఫలించుతుంటాయి. అందువల్ల భక్తులు అనేక మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకుపై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీషర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899
రూపాయలు, 1500 రూపాయల డీకే బ్లౌజ్ వర్క్ సారీ 1049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, కేటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు డాక్టర్ లావణ్య, డాక్టర్ ధర్మశ్రీ, డాక్టర్ మొబీనా, డాక్టర్ రేష్మ, డాక్టర్ పిఏఆర్ఎస్ శ్రీనివాస్, డాక్టర్ ఏఎస్ రామ్, ఏఐటీసీ నాయకులు కె కృష్ణమాచార్యులు, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు లక్ష్మణ్ మూర్తి నాయకత్వం వహించారు. డాక్టర్ లావణ్య మాట్లాడుతూ మహిళా డాక్టర్పై బెంగాల్లో జరిగిన దారుణకాండను ఖండిస్తున్నామని, హాస్పిటల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని అన్నారు. డాక్టర్ చందన మాట్లాడుతూ పోలీస్ అవుట్పోస్ట్ నామమాత్రంగా పనిచేయడం కాకుండా మహిళా పోలీసులు, మగ పోలీసులు 24 గంటలు ఆసుపత్రి సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ మొబేనా మాట్లాడుతూ అత్యాచారం చేసిన వారికి ఇచ్చే శిక్ష చూసి ఇక ఏ మగవాడు అలాంటి పని చేయడానికి భయపడే విధంగా శిక్షించాలని కోరారు. హాస్పిటల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఆసుపత్రి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఇలా డాక్టర్పై జరిగిన అమానవీయ మానవత చనిపోయిన రోజు అది భయంకరమైన ఆ ఇన్సిడెంట్ని బట్టి మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము. వర్క్ ప్లేస్లో పనిచేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నాము. ఈ జరిగిన ఇన్సిడెంట్పై జస్టిస్ జరగాలని, కూలంకషంగా పరిశీలించి సిబిఐకి అప్పగించిన కేసు మాకు న్యాయం జరిగేలాగా జరగాలని, తర్వాత ఆడవాళ్ళకి వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ కల్పించాలని. ఎందుకంటే నైట్ డ్యూటీస్ చేస్తాము, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నాము కనుక మాకు సెక్యూరిటీ కల్పించాలని, అలాగే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్పై గవర్నమెంట్ వెంటనే స్పందించి మహిళా ఉద్యోగులకి సరి అయిన ఉద్యోగ రక్షణ కల్పించాలని, ఉద్యోగ చేసే పరిస్థితుల్లో రక్షణ కల్పించాలని గవర్నమెంట్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుకుంటున్నాను. ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన అసోసియేట్ ప్రొఫెసర్ గైనకాలజీ డాక్టర్ లావణ్య. ఇక్కడ మేము నైట్ డ్యూటీస్ చేస్తున్నాము. ఇక్కడ మేము సేవలు చేస్తున్నప్పుడు మాకు భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మొన్న ఆగస్టు 9వ తారీఖున కోల్కతాలో జరిగిన ఆ యొక్క ఘటన ఏదైతే ఉందో అది ఎంతో అమానవీయమైనది, మానవత్వం అంతా చచ్చిపోయిన రోజు అది. యాజ్ అ గవర్నమెంట్ డాక్టర్ లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు కనీసం ఉద్యోగం చేసే ప్రదేశాల్లో రక్షణ కూడా కల్పించకపోతే మేము ఇంక ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి అని ఈరోజు మేము మీడియా పరంగా మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మాకు ఉద్యోగం చేసే ప్రదేశాల్లో మాకు రక్షణ ఉండాలి. ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మాకు న్యాయం జరగాలి. ఎవరైతే ఈ యొక్క పనులు చేశారో వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని మేము కోరుకుంటున్నాం. జరిగిన ఇన్సిడెంట్ ఆ అమ్మాయి ఒక్కదానికే సేఫ్టీ లేదని కాదు, ఎక్కడ ఉమెన్ వర్క్ చేసినా వాళ్ళ వర్క్ ప్లేస్లో వాళ్ళకి సేఫ్టీ కావాలి. సేఫ్టీగా ఉండాల్సిన మగవాళ్ళు ఇలాంటివి చేస్తుంటే ఉమెన్ ఎక్కడికి వెళ్తారండి? ఒకళ్ళు వాళ్ళకి ఏమైనా భయం వేసినా చెప్పుకోవడానికి ఉండాలి, ఒక సేఫ్ ప్లేస్ అనేది ఉండాలి. మాకు ఆఫీషియల్స్ పెద్దవాళ్ళైనా చెప్పుకోవడానికి ఎవరైనా ఒకళ్ళు
సేఫ్టీ కల్పించడానికి, మాకు ధైర్యం ఇవ్వడానికి ఉండాలి. ఇది ఒక్క హాస్పిటల్లో డాక్టర్స్కి మాత్రమే కాదు, ఎంటైర్ ఇండియాలో, వరల్డ్లో ఉమెన్కి సేఫ్టీ కావాలి. ఇలా అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి జస్టిస్ జరగాలి. ఏవైతే వాళ్ళ సేఫ్టీ కోసమే కాదు కానీ ఉమెన్ ఎక్కడ పనిచేస్తున్నా డాక్టర్స్కే కాకుండా సేఫ్టీ కల్పించాలి. దానికి మెన్ సపోర్ట్ కావాలి మాకు. థ్యాంక్ యూ. దేశాన్ని కలిచివేసిన సంఘటన కోల్కతాలో జూనియర్ డాక్టర్పై సామూహిక అత్యాచారం. దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసన తెలియజేయడం జరిగింది. దీనికి రేపు జరగబోయే ఆల్ ఇండియా జూనియర్ డాక్టర్స్ బంద్కు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు తెలియజేయాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి సమావేశాలు సిఐటియు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కృష్ణ, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో విద్యారంగంలో అనేక లోటుపాట్లు ఉన్నాయని అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వంలో విద్యారంగాన్ని నాశనం చేశారని, నూతన ప్రభుత్వం ఏర్పడితే విద్యారంగ సమస్యలు పోతాయని భావించి మెజార్టీతో గెలిపించి సమస్యలను వాళ్ళ చేతిలో పెట్టామని, సమస్యలన్నీ పరిష్కరించాలని రాష్ట్ర సమావేశాల సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రైవేట్ యూనివర్సిటీలను ఆపేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీలను పెంచి పోషించాలని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ యూనివర్సిటీలో 5,000 పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. డిగ్రీ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి మేజర్ మైనర్ సబ్జెక్టులను రద్దు చేయాలని అన్నారు. నూతన విద్యా విధానం వల్ల అనేక సమస్యలను విద్యార్థులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీవో నెంబర్ 72 రద్దు చేయాలని, ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థులకు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, జీవో 117 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జీవో నెంబర్ 82 ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న విద్యాదీవెన, అమ్మఒడి విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యారంగంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, గిరిజన విద్యా సంస్థల్లో జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి నూతన ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పైగా గడిచింది. నూతన విద్యామంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నో ఆశలతో విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పేసి విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆశాభావంతో ఉన్నారు. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం చూసినట్లయితే యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీలన్నీ కూడా క్షీణించిపోతున్నటువంటి పరిస్థితి. దానికి కారణం దాదాపు 5,000కు పైగా మరి ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత 10 ఏళ్లుగా ఈ పోస్టులు ఏవి కూడా భర్తీ కానటువంటి పరిస్థితి. ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరి లోకేష్ బాబు గారు పాదయాత్రలో కూడా చెప్పారు. స్కూల్ ఎడ్యుకేషన్లో గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 అని తీసుకొచ్చింది. దాంతోపాటు 3, 4, 5 తరగతులను తీసుకెళ్ళి మరి హై స్కూల్లో విలీనం చేసింది. ఈ జీవో నెంబర్ 117 వలన పాఠశాల విద్యకి అది ఉరితాడుగా మారింది. ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోవటం, పిల్లల సంఖ్య తగ్గిపోవటం, విలీనం వలన పిల్లలు నష్టపోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అందుకని ప్రభుత్వాన్ని మేము కోరేది వెంటనే జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని. మరి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా జీవో నెంబర్ 117 రద్దు మీద ఇంతవరకు ఆలోచన చేయనటువంటి పరిస్థితి. అది రద్దు చేయాలా, 3, 4, 5 తరగతుల విలీనం కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మూడవ ముఖ్యమైనటువంటి అంశం జీవో నెంబర్ 77 గత ప్రభుత్వం ఇచ్చింది. అంటే పీజీ ప్రైవేట్ సంస్థల్లో చదివే విద్యార్థులకి విద్యా దీవెన ఇవ్వనటువంటి పరిస్థితి, అంటే ఫీజు రియంబర్స్మెంట్ లేనటువంటి పరిస్థితి. దీనివల్ల వేలాది మంది విద్యార్థులు పీజీ చదువుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే డిగ్రీ కాలేజీల్లో ప్రధానంగా ఆన్లైన్ అడ్మిషన్ రద్దు చేయాలని, అలాగే డిగ్రీ కాలేజీల్లో గత సంవత్సరం ఈ ప్రభుత్వం మేజర్ మైనర్ విధానాన్ని ప్రవేశపెట్టి దీనివల్ల పెద్ద ఎత్తున లెక్చరర్లు నష్టపోయారు, విద్యార్థులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. విద్యార్థులకి తమకు నచ్చిన కోర్సు చదువుకోలేనటువంటి పరిస్థితి. మరి ఇవి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని అంశాల మీద కూడా ఈ రాష్ట్ర కమిటీలో చర్చించి మరి త్వరలోనే రాష్ట్ర విద్యామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అలాగే విద్యాశాఖ కార్యదర్శులను కలిసి ఈ అంశాలన్నిటి మీద చర్చించి విద్యార్థులకి మేలు జరిగే విధంగా, ముఖ్యంగా పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విధంగా ఎస్ఎఫ్ఐ తరఫున ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది.
భారత 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిన్నారుల్లోని మేధాశక్తిని ప్రోత్సహించడమే ధ్యేయంగా ఏలూరుకు చెందిన ప్రముఖ చెస్ అకాడమీలైన LMCA మరియు దీప్తి చెస్ అకాడమీల ఆధ్వర్యంలో ఏలూరులో ఓపెన్ చెస్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు పాల్గొని చదరంగంలో తమ సత్తాను చాటారు. ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చిన్నారులు ఆడిన చదరంగం ఆటల ఆద్యంతం అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ బాలుర హోం సూపరింటెండెంట్ శ్రీవల్లి పాల్గొని విజేతలకు అవార్డులు, మెమెంటోలతో పాటు టోర్నమెంట్లో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చెస్ అకాడమీ డైరెక్టర్లు లక్ష్మణ్, కృష్ణకుమారి, చీఫ్ ఆర్బిటర్ సూర్య, సిటీ కంప్యూటర్స్ వేణుగోపాల్, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్ గా పి శ్రీవల్లి గారు, సూపరింటెండెంట్ గవర్నమెంట్ హోమ్ ఫర్ బాయ్స్. Triple two cash prize. ఈ గవర్నమెంట్ లో రోహన్ వాసారోహన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మా DCA అంటే దీప్తి చెస్ అకాడమీ అండ్ లిటిల్ మాస్టర్ చెస్ అకాడమీ LMCA వారి తరఫున పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి టోర్నమెంట్ కండక్ట్ చేశాము. అందులో టాప్ 3 మెంబర్స్ కి క్యాష్ ప్రైజ్లు కూడా ఇవ్వడం జరిగింది, బెస్ట్ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మిగిలిన పార్టిసిపేట్స్ అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ కి చీఫ్ గెస్ట్ గా సూపరింటెండెంట్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్ బాయ్స్ శ్రీవల్లి గారు రావడం జరిగింది. ఆవిడికి మా అకాడమీ తరఫున ధన్యవాదాలు. మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి మా లక్ష్మణ్ సార్కి, ఆర్బిటర్ గా వ్యవహరించినటువంటి సూర్య సార్కి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హౌసింగ్ మరియు INPR మంత్రి కె పార్థసారథి మరియు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మెజిస్ట్రేట్ వద్ద నుండి మెరిట్ సర్టిఫికేట్లను సూపరింటెండెంట్ ఇంజనీర్ సాల్మన్ రాజు, 2 టౌన్ అసిస్టెంట్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ JPB నటరాజన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ BV కృష్ణరాజ, 2 టౌన్ లైన్మెన్ R సూర్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా వారిని సహచర ఉద్యోగులు ప్రత్యేకంగా అభినందించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నార్తుల ఆకలి నింపడమే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం. నూజివీడులో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఏలూరులో పండగ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం. 1 నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్యే బడేటి చంటి. పాల్గొన్న కలెక్టర్. పోలీస్ కోఆపరేటివ్ నూతన భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేసి పోలీస్ కుటుంబాల సంక్షేమానికి కృషి చేయాలని అధికారులకు ఆదేశం. అన్నా క్యాంటీన్లను పేద ప్రజలు సద్వినియోగపరుచుకోవాలి. మాజీ ఎమ్మెల్యే గన్ని, మేయర్ నూజహాన్ పెదబాబు, జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడులతో కలిసి అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. మహిళా డాక్టర్పై అత్యాచారం అమానుషం. నిందితులను కఠినంగా శిక్షించాలి. మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేసిన డాక్టర్లు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.